జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు జగన్. ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాలు ఎలా తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్, నిధులు మళ్లింపు కావచ్చు, లేదా నిధులు దోచేయడం కావచ్చు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి. అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్దనలా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను. ఇది నేను చెప్పింది కాదు, ఇది పార్లమెంట్లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా. ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా, మేము మాట్లాడుతూ ఉంటాం, మీకు మీ డేటా ఇస్తున్నాం చూసుకోండి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1,59,570 కంప్లైంట్స్ వెళ్ళినాయి, కేసులు వెళ్ళినాయి. 337 కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద. ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఎలా మీరు మాట్లాడాలో మీరే అర్థం చేసుకోండి. ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికమే మీ చేతికి వదిలేస్తున్నాను. 6.24 కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు, కానీ 337 కోట్ల రూపాయల్లో 6.24 లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు. మిగతాదంతా దారి మళ్లించేశారు. ఇది మనకు తెలుస్తుంది. సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు, దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది. అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జన సైనికుల్ని చాలా నాకు బాధ కలిగింది. మా వాళ్ళు మట్టిల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు, హత్యాయత్నాలు, వీటి మీద ఎదురు తిరిగితే వీళ్ళకు అటెంప్ట్ మర్డర్ కేసులు, హత్య చేశారన్న కేసులు. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైయెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హైయెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనవి. జగన్ ఊహించుకొని నవరత్నాలు వేస్తా పాదయాత్రలో బొమ్మ రూపాయి పావుల, బుట్ట రూపాయి పావులు అనేది. ఈ రూపాయి పావుల పథకాలన్నీ అటు ఏం చేశాడంటే, ఫేజ్ 1లో జగన్ అన్న పేదలందరికీ ఇళ్ళు, నవరత్నాల్లో ఒకటి ఈ రూపాయి పావుల ప్రభుత్వం చెప్పింది. ఫేజ్ 1లో 18,63,052 ఇళ్లు కట్టిస్తాం. ఫేజ్ 2లో 10 లక్షల ఇళ్లు కట్టిస్తాం. జూన్ 2023కి క్రిస్మస్కి, సంక్రాంతికి, ఉగాదికి ఇల్లే ఇల్లు అని చెప్పి తీసుకొచ్చాం. అంటే దాదాపు 28 లక్షల ఇల్లు పైచిలు కట్టాలి. వాళ్ళు చెప్పిన టైంకి ఎన్ని కట్టారు? 3 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు. వాటికి చెప్పిన బడ్జెట్ ఎంత? వాళ్ళు చెప్పిన బడ్జెట్ 43,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పారు. అది అబద్ధం. ఎలకేటెడ్ బడ్జెట్ 16,815 కోట్లు ఎలకేట్ చేసి ఖర్చు పెట్టింది 8,258 కోట్లు. అంటే దాంట్లో సగం తినేయిగా. ఎలా తినేశారు మీకు తెలుసు కదా. ఈ కాలనీలో నింపడానికి మట్టి కావాలంటే మన మండలాల్లో జరిగిన తొందరగా మీకు తెలుసు కదా. జగనన్న ఇళ్ల కోసం మట్టి నింపాలని చెప్పి ఎక్కడో 11 కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి మట్టిని కూడా అమ్ముకొని, ఇలా చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది 4,000 పైచిలుకు కోట్లయితే కంటే కూడా 4,000 కంటే కూడా 4,000 కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టిన దాంట్లో దోచేశారనేది నివేదికలు చెప్తా ఉన్నాయి.
వైసీపీ జగన్ భవిష్యత్తు అని చెప్తా ఉన్నా. జగనన్న భవిష్యత్తు ఏపీకని. జగనన్న ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు కాదు, జగనన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు అది. ఇంతమంది యువతున్నారు, మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో మీరు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? మీకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? పాపం యువత పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్కి, పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ ధరలు తగ్గించేస్తాడు ప్రజలకి. అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంటుగా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించేశాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు. వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు ఆ రోజు. పాపం జగన్ ఈ ఫ్లెక్సీలని చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కూడా. దానికి మా జనసేన నాయకుడు కూడా, వైజాగ్ జనసేన, ఆయన చెల్లించిపోయాడు. ఆయన పర్యావరణవేత్త. ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పా, మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు ఆగండి. మీరు కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది, మళ్ళీ తీసేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే, సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి. అందుకే మన నాయకులు కూడా చెప్పా, ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరేం పడిపోకండి, కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది. 1000 పడగలు పాము విప్పారుకుని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును. ఎందుకు ఆ మాట కథ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మనకి కుల భావన ఎక్కువ, జాతి భావన తక్కువ. నేను ప్రయత్నిస్తున్నది జాతి భావన. ఆంధ్రులుగా ఒక జాతి మనం. తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయి. తెలంగాణలో కులాల కంటే మించి మాది తెలంగాణలో ఒక భావన ఉంటుంది. అందుకే అంత సమైక్యంగా పోరాటం చేయగలిగాం. మన కొనకళ్ళ నారాయణ గారి మీద దాడి జరిగినా మన ఆంధ్రుడి మీద దెబ్బ పడింది అనుకోవాలి, కానీ నా కులపోడి మీద కాదు కదా అనుకోకూడదు. నాకు కొనకళ్ళ నారాయణ గారి మీద పడిన దెబ్బ సాటి ఆంధ్రుడిగా, సాటి తెలుగువాడిగా నాకు నిజంగా చాలా చాలా బాధ కలిగించింది. నిజంగా చాలా ఆవేదన కలిగించింది. సాక్షాత్తు పార్లమెంట్లో బీహార్, మనకి ఉత్తరప్రదేశ్ ఎంపీల చేత దాడి చేయించడం చాలా చాలా దుర్దినం. అది ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ముందుకు రావాలి. 2014 జనసేన పార్టీ ఆవిర్భావానికి నేను పెట్టిన ఒకటే కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ప్రజానికం కానీ, యువత కానీ, మహిళలు కానీ ఎవ్వరి దగ్గర దేహి అనే స్థాయి మనకు ఉండకూడదు. మనం గర్వంగా, ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకునేలాగా ఉండాలనేదే నా కోరిక, నా ఆశయం. అవసరమైతే నేను 2 తిట్లు తిన్న వారి చేత కూడా నేను షేకెండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం కాదు, మీకోసం. నిజంగా నాకు రాజకీయాల మీద పదవీ కాంక్ష ఉంటే నేను మీరు నమ్మండి, 2009లో అప్పటి పార్టీలోనే నేను ఎంపీగా అయిపోయామన్న రోజు. నాకు సత్తా ఉంది. పార్టీ ప్రారంభకుల్లో నేను ఒకడిని. కానీ నేను కోరుకుంది ప్రజల్లో మనోభావాల్ని మార్చకుండా, తప్పొప్పుల్ని సరిదిద్దకుండా రాజకీయాల్లోకి వస్తే మనం ఏమి సాధించలేం. నేను కొన్ని 2 తరాలని ఎడ్యుకేట్ చేయడానికి, లేదంటే మనం సరిగ్గా లేవనేది తెలియజెప్పడానికి వచ్చాను నేను. ఎందుకంటే మనం సరిదిద్దుకోకపోతే ఎంతసేపు దోపిడీ చేసే వాళ్ళని మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఈ రోజున మనకి అడ్డగోలుగా విభజన జరిగినప్పుడు ఎందుకు మనం అందరం కలిసికట్టుగా నిలబడలేకపోయాం? తెలంగాణ సాధించుకున్నందుకు కనీసం మనం ఒక రాజధానిని కూడా సాధించుకోలేకపోయాం. ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి వచ్చి, మీకు తెలుసు దుర్దినం, ఈరోజు జగన్ కూర్చోబెట్టి మన దగ్గర కథలు చెప్తాడు, మన మీద సెడిషన్ కేసులు పెడతాడు, మన జన సైనికుల్ని మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టి దెబ్బలు కొట్టిస్తాడు, మనకి మాజీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టించగలడు, మన నాయకురాళ్ళందరి మీద కూర్చోబెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టించగలడు. 6 నెలలు కర్రసాము చేసి నేర్చుకుని మూలన్న ముసలమ్మను కొట్టాడంట ఒకడు.
151 మంది ఎమ్మెల్యేలు 30 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చి జన సైనికుల మీద మాజీ నాయకుల మీద కేసులు. నీకు దమ్ముంటే వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కావాలి, నిధులు కావాలి, స్టీల్ ప్లాంట్ ఆపు, ఇలాంటివి మాట్లాడు. జగన్కి ఒంట్లో పావుల దమ్ము లేదు. జగన్కి నేను ధైర్యం ఎందుకో చెప్తున్నా. కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజున పార్లమెంట్లో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర గురించి మనం పోరాడుతున్నప్పుడు జగన్ ఈ ప్లే కార్డు పట్టుకొని వీ నీడ్, మాకు ఆంధ్ర ఉమ్మడిగా ఉండాలని ప్లే కార్డు పట్టుకొని సోనియా గాంధీ గారి కనిపించకుండా, ఆవిడ అక్కడుంటే ఆవిడ కనిపించకుండా దాక్కొని చూపిస్తాం. అంత ధైర్యవంతుడు జగన్. నేనే మరి ఒక ఎమ్మెల్యే లేడు. నన్ను నలిపేయాలనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు. నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా. నేను వెళ్ళి అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే. 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్. ఇవి కదా అడిగేది.